మీరందరూ మనస్సున ధైర్యము వహించుడి, నిబ్బరముగా నుండుడి. ఈ విధముగా ఎందుకు చెప్పుచున్నానంటే, మనము దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నాము కనుక, మనలను శత్రువులు చుట్టుముట్టినప్పుడు మనమందరము కూడా మనస్సున ధైర్యము వహించాలి, నిబ్బరముగా నుండాలి. నేనైతే నన్ను శత్రువులు చుట్టుముట్టినప్పుడు నేను ఈ విధంగా దేవునికి ప్రార్థించి ఉన్నాను, మనవి చేసి ఉన్నాను. నా ప్రభువా, నా కోట, నా కొండ నీవే, నేను కదిలింపబడను. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుమయ్యా. నా ఆశ్రయ దుర్గము నీవే అని నేను ప్రార్థించి ఉన్నాను. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుమయ్యా అని నేను ప్రార్థన చేసి ఉన్నాను.